అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ 1969లో నక్సల్బరీ ఉద్యమం ద్వారా నక్సలిజం అనేది వచ్చేసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఒక ప్రభావవంతమైనటువంటి విప్లవ సంస్థగా ఆవిర్భవించింది. అయితే ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల్లో అనేక మంది అమరులయ్యారంటే కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఒక లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 13న అమరవీరుల హక్కుల దినోత్సవం జరుపుకోవాలి, సబ్ డివిజన్ దినోత్సవం జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలి, పోరాటాలు విప్లవ పంథా ద్వారానే సామాన్య ప్రజల యొక్క హక్కులను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దమన నీతిని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది అమరులు త్యాగాలను మనం గుర్తుకు తెచ్చుకొని వారి యొక్క ఆశయాల్ని సాధించడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక లేఖలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ల పేరుతో భారీగా నష్టపోయినటువంటి మావోయిస్టు పార్టీ పునర్నిర్మించడంలో భాగంగా కొత్తగూడెం ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆ ద్రోహులు ఉన్నారు అని చెప్పి సైతం హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పీపుల్స్ వార్ గ్రూప్ ఏదైతే మావోయిస్టుగా రూపాంతరం చెందిందో, మావోయిస్టుగా రూపాంతరం చెందిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభావము దాదాపుగా తగ్గిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో మళ్ళీ పార్టీని నిర్మించేటువంటి ఉద్దేశంతో అర్బన్ నక్సలిజాన్ని కూడా పెంపొందించేటువంటి దశలో భాగంగానే అనేక కార్యక్రమాలకు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని మనం భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలతో మమేకమై ప్రజల యొక్క హక్కులు మరి దండకారణ్యంలో గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళని కూడగట్టుకొని సామ్రాజ్యవాద ఫాసిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.